హే! ఆగండి, ఆగండి. ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. నేను ఇవాళ చూపెట్టబోయే రెసిపీ వచ్చేసి బోటి. నాకు తెలుసు 50-70% పీపుల్‌కి బోటి అంటే అస్సలు నచ్చదు. బట్ నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా జన్మలో మర్చిపోరు. చాలా బా వస్తది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోటి అంటేనే టేస్ట్ బాగోదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మెల్ వచ్చేస్తుంది అంటారు. బట్ నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అస్సలు మర్చిపోలేరు. బట్ ఇది కుక్ చేయాలంటే ఒక ఆర్ట్ ఉండాలి. అందరికీ అంత ఈజీగా టేస్ట్ రాదు. బట్ మంచిగా కుక్ చేసే వాళ్ళ చేతి నుంచి ఒక్కసారి తిని చూడండి. అస్సలు మర్చిపోరు. ఫస్ట్‌లో నేను కూడా తినకపోయేదాన్ని. బట్ ఇప్పుడు నాకు బోటి అంటేనే ఫేవరెట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే మా హస్బెండ్ కాల్ చేసిండు. బోటి తీసుకొస్తాడంట. సో తెలంగాణ స్టైల్లో బోటి ప్రిపేర్ చేసుకుందాం. అందులోకి బగారా రైస్ ప్రిపేర్ చేయబోతున్నా. బగారా రైస్ విత్ బోటి ఫ్రై చేస్తున్నా. కర్రీ కాదు అండ్ బోటి చారు కూడా కాదు. బోటి ఫ్రై చేస్తా. సో చూద్దాం, మా తెలంగాణ స్టైల్లో చేయబోతున్నా. లెట్స్ సీ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడైతే బగారా అండ్ బోటి కోసం పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవైతే మంచిగా క్లీన్ చేసి పెట్టుకుంటా. ఇక్కడ మా హస్బెండ్ అయితే బోటి తీసుకొచ్చారు. ఇంకా తీసుకురాగానే వెంటనే దాన్ని ఉడకబెట్టేస్తున్నాము. ఆయిల్, పసుపు అసలు ఏమీ వేసుకోకుండా జస్ట్ నార్మల్గానే ఉడకబెట్టుకోవాలి. ఇంక ఇక్కడ నేనైతే కర్రీ కోసం అండ్ బిర్యానీ కోసం కావాల్సిన మసాలాలు, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నా. ఇక్కడైతే 50-70% అట్లా కుక్ అవ్వాలి బోటి. అయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే దాన్ని కొంచెం క్లీన్ చేసుకోవాలి. మా హస్బెండ్ అయితే ఇక్కడ చేతులు కాలుతున్నాయని చెప్పేసి ఇంకా కూల్ వాటర్ యాడ్ చేశారు. యాక్చువల్ అయితే ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే అసలు మంచిగా క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్లీ బోటి అంత ఈజీగా కుక్ అవ్వదు. ప్రెషర్ కుక్కర్ పెట్టడం చాలా బెస్ట్. చాలా ఈజీగా కుక్ అయిపోద్ది. ఎక్కువ టైం టేకన్ కూడా ఉండదు. సో ఉడికిన తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా బెస్ట్. హస్బెండ్ అక్కడ క్లీన్ చేస్తున్నారని చెప్పేసి నేనైతే ఇక్కడ మిర్చి తింటున్నా. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత దానికి కావాల్సిన మసాలాలన్నీ పట్టించాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఆయిల్ అన్నీ వేసి మంచిగా పట్టించాలి. దాని తర్వాత ఇంకా కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే తీసుకోండి. బోటి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకుంటుంది. ఇక్కడైతే ఆయిల్లో ఆనియన్, పుదీనా, కరివేపాకు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నా. ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి మాత్రం అస్సలు ఇప్పుడు వేయకండి. ఇంకా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడైతే మనం బోటి వేసుకోవచ్చు. బోటి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. అంత ఈజీగా మనకు చికెన్కి, మటన్కి కంటే కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది బోటి. సో ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ బోటి కూడా కొంచెం స్మెల్ చాలా ఉంటుందండి కంపేర్ టు ఫిష్ కూడా. సో ఆయిల్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. స్మెల్ కూడా ఉండదు. ఇక్కడైతే నేను బోటిని ఆయిల్లో ఆల్మోస్ట్ 30-40 మినిట్స్ మంచిగా ఫ్రై చేయించా. ఎందుకంటే నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టలేను కదా, సో బోటి అంతగా ఉడకలేదు. సో నేను ఆయిల్లోనే ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్లో నేను పచ్చిమిర్చి వేసుకున్నా. ఇలానే లాస్ట్లో ఒక 5-10 మినిట్స్లో దించేస్తాం అనంగా పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో అప్పుడు వేసి మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఆ కలర్ని చూస్తేనే మనకు అర్థమైపోవాలి ఎంత ఫ్రై అయిపోయిందని చెప్పేసి. సో ఇంకా లాస్ట్లో నేను గరం మసాలా, మన హోమ్ మేడ్ చేసుకుంటే గరం మసాలా వేసాను. ఇంకా ధనియా పౌడర్ కూడా వేసాను. మీకు కావాలంటే కసూరి మెతి అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా సమ్మర్ కదండి, అందుకే నేను ఎక్కువగా స్పైసెస్ ఏం యాడ్ చేయలేదు. జస్ట్ గరం మసాలా అండ్ ధనియా పౌడర్ 2 వేసి కుక్ చేసుకున్నా.
ఇక్కడైతే నేను బోటి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందన్న టైంకి ఇక్కడ బగారా రైస్‌కి ప్రిపేర్ చేసుకుంటున్నా. బగారాకి కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఇంకా కుక్కర్‌లో పెట్టేసుకున్నా. ఇక్కడైతే బోటి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. మనకు ఆ కలర్ చూస్తేనే అర్థమైపోవాలి ఫ్రై అయిపోయిందని చెప్పేసి. ఇంకా లాస్ట్‌లో నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నా. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక జస్ట్ 4-5 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆ కలరు, ఆ టెక్స్చర్ అది చూస్తేనే అర్థమైపోతుంది అసలు ఆయిల్‌లో ఎంత ఫ్రై అయిపోయిందని. ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి బోటీకి మాత్రం. అండ్ ఆ స్మెల్ కూడా అస్సలు ఉండదండి. మీరు అనుకుంటారు బోటీ అనగానే ఫస్ట్ స్మెల్ గుర్తుకొస్తది. బట్ స్మెల్ మాత్రం అస్సలు ఉండదు. ఎట్లుంది మమ్మీ? ఇక్కడ చూడండి ఇంకా ఆల్మోస్ట్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నా. చూడండి అసలు ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. మేబీ మా హస్బెండ్ క్లీన్ చేసినందుకే ఏమో బట్ చాలా బాగా వచ్చింది టేస్ట్. అండ్ బిర్యానీ రైస్ విత్ కాంబినేషన్ మాత్రం చాలా అద్దరిపోయింది. బాగుంది, సూపర్ ఉంది. తెలుసా చికెన్ తెలుసా అట్లా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ బాగుంది, సూపర్ ఉంది. అట్లా అట్లా ఎట్లా బాగుంటుంది వీడియో బాగుంది అంటే ఎట్లా సూపర్. బాగుంది. అసలు కర్రీ మాత్రం చాలా టేస్ట్ వచ్చిందండి. బిర్యానీ అండ్ బోటీ ఫ్రై రెండు చాలా అద్దరిపోయినాయి అసలు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ అసలు ఇంత టేస్ట్ కూడా లేదు. చాలా బాగా వచ్చింది. నేను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌కి కూడా పెట్టించా. వాళ్ళ ఫ్రెండ్స్ తిన్నారంట. చాలా బాగుందన్నారంట. వాళ్ళ ఫ్రెండ్స్ ఆంధ్ర ఫ్రెండ్స్ అంట. వాళ్ళు అసలు యాక్చువల్లీ బోటీ తినరంట. బట్ టేస్ట్ చేసి మాత్రం చాలా బాగుంది. మీ వైఫ్ బాగా కుక్ చేసింది అని అన్నారంట. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఏమండి ఎలా ఉంది? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్.